స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఫుడ్ సర్వీసింగ్ యాప్స్ మొదలు పెట్టినప్పుడు ఇటువంటివి ఇండియాలో ఎలా నడుస్తాయి అని ఆలోచించేవారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పటి రోజుల్లో కనీసం ఒక్కసారైనా ఈ ఫుడ్ యాప్స్ నుంచి భోజనాలు తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది భవిష్యత్తులో మన భోజన శైలిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే ఇక 3 పూటల హోటల్లోనే తింటారేమో, 2030 నాటికి భారతదేశంలో చాలా వరకు వంటగదులకు తాళాలేస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే కాదు. ఎందుకంటే ఒక్క హైదరాబాద్లోనే సుమారు 74,807 రెస్టారెంట్లు ఉన్నాయంటే ఆలోచించండి. వీటితో పాటు క్లౌడ్ కిచెన్లో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కర్రీ పాయింట్స్ విషయానికి వస్తే వీధికి ఒక పాయింట్ పెట్టి బిజినెస్ను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. వీటన్నిటి బట్టి ఇంట్లో వండుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోంది అన్న విషయం స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఏటా కేవలం బిర్యానీలో మార్కెట్ 20,000 నుంచి 30,000 కోట్ల వరకు ఉంది. సెకండ్కి 2 నుంచి 3 బిర్యానీల ఆర్డర్లు ఆన్లైన్ ఫుడ్ యాప్స్లో రావడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం 2024 తొలి త్రైమాసికంలో 175 కోట్ల లాభంలో నడుస్తున్న జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 2030 నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఇళ్లల్లో వండుకునే వారి సంఖ్య తగ్గుతుంది అనే కదా. ఇక హెల్దీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకు కూడా ఆన్లైన్లో ఆప్షన్స్ బాగానే వస్తున్నాయి. డైటింగ్ చేయాలి అనుకునే వారికి పొద్దున్న తాగే స్మూతీ దగ్గర నుంచి నైట్ తీసుకునే వెజిటబుల్ సలాడ్ వరకు సప్లై చేస్తున్నారు. ఎటువంటి శ్రమ లేకుండా డైటింగ్ కూడా సులభంగా చేయొచ్చు అని చాలామంది ఇటువంటి సర్వీసెస్కి మొగ్గు చూపిస్తున్నారు. ఇవన్నీ చాలదు అన్నట్టు స్ట్రీట్ ఫుడ్స్ని కూడా వదలడం లేదు. చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న ఎందరో ఆంటీలు లక్షల్లో సంపాదిస్తున్నారు అని సోషల్ మీడియాలో మనం చూస్తున్న వార్తలు వీటికి నిదర్శనం. కోవిడ్ తర్వాత బాగా డెవలప్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ ఇండస్ట్రీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రోడ్డు మీద పెట్టే పానీపూరి, మోమోస్ దగ్గర నుంచి రెస్టారెంట్లో సర్వ్ చేసే బిర్యానీ వరకు దేనికి డిమాండ్ తక్కువగా లేదు. వినడానికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి, తినడానికి మరింత రుచిగా కూడా ఉంటాయి. కానీ మన ఆరోగ్యంపై ఇవి చూపించే ప్రభావం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. బయటకు వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంటి వద్దకే సర్వీస్ ఇవ్వడం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అందరూ ఆర్డర్లు పెడుతున్నారు. కానీ రోజు ఇలా బయట ఫుడ్ తినడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి అన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో భావితరాలు భద్రంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. మీరు ఇలా రోజు బయట తెచ్చుకొని తింటూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది, మనం తినే ఆహారంలోనే ఉంటుంది.